జై భద్రమల అందరికీ మన రోడ్ టు 10K సిరీస్లో ఈ రోజు అయితే డే 21. ఈ రోజు కూడా మార్నింగే లేచి మనం వాటర్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేస్తాం. మనకి ఈ రోజు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది. మార్నింగ్ 7 కల్లా లేచిపోయి గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తాం. అండ్ ఈ అవుట్ టు టెల్ అనిపించేది కింద కామెంట్ చేయండి. అసలు 7కి ఎవరైనా ఎగ్జామ్ పెడతారా? కానీ మా కాలేజ్లో అయితే పెడతారు. ఈ రోజు మనం రాసే ఎగ్జామ్ వచ్చేసి ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. ఆ ఎగ్జామ్ రాయడానికి మన లార్డ్ స్ప్లెండర్ అయితే ఈ రోజు వెళ్తున్నాం. ఈ రోజు మనకు ఒక LMS ఎగ్జామ్, ఒక ల్యాబ్, ఒక సెమ్ ఎండ్ ఎగ్జామ్ అయితే ఉంది. 7 to 9కి ఈ రోజు LMS ఎగ్జామ్ అయితే అయిపోయింది. మార్నింగ్ 6 ఫ్లోర్స్ ఎక్కి LMS ఎగ్జామ్ కంప్లీట్ అయితే చేసి అదే వెనక టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మన మెయిన్ క్యాంటీన్ లోకి అయితే వెళ్ళిపోయాం. ఎగ్జామ్ ఉందని చెప్పి లైట్ గా 2 ఇడ్లీ తిన్నా. ఈ రోజు అయితే ఇడ్లీ తినేసాక నెక్స్ట్ ల్యాబ్ ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయా. ఇది అయితే మనకి R&D 7th ఫ్లోర్లో ఉంటుంది. మనం రాసే సబ్జెక్ట్ పేరు వచ్చేసి గ్రాఫ్ అండ్ మ్యాథమెటిక్స్. మనకి చాలా కొత్త రాక మేడం కన్నా ముందు వచ్చేసి ల్యాబ్ ఉంది. ఎట్ లాస్ట్ అయితే టైం అయితే అయిపోయింది. మేడం కూడా వచ్చేసారు. ల్యాబ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ల్యాబ్ ఎగ్జామ్ అయినాక 2 hours గ్యాప్ ఉందని చెప్పి మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. 11కి అయితే ఎగ్జామ్ అయిపోయింది. 1 గంటకి అయితే మళ్ళీ కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయింది. వచ్చి దానికైతే ప్రిపేర్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయా. ఈ రోజు సెమ్ ఎగ్జామ్ అయితే చాలా బాగా రాసా. ఈ రోజుతో మన థియరీ ఎగ్జామ్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మన కెమిస్ట్రీ ఒక ల్యాబ్, ఇంకొక 2 LMS ఎగ్జామ్లు అయితే మిగిలిన. రూమ్ రిటర్న్ అయ్యేటప్పటికి కడుపులో ఎలకలు అయితే పలికెట్టాయి. చపాతీ తినేసి ఈరోజు ఈవినింగ్ అయితే ఒక 100 పుషప్స్ అయితే ట్రై చేశాను. ఎందుకంటే మన ఎగ్జామ్స్ అయిపోయిన ఆనందంలో, ఎగ్జామ్ బాగా రాసిన ఆనందంలో ఒక 100 పుషప్స్ అయితే తీసేసాయి. ఈ రోజు అయితే వర్కౌట్తో పాటు మన 10K స్టెప్స్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ డూ ఇట్ అగైన్. జై భద్రమ్మ అందరికీ.